ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియోని తీసుకొని వచ్చేసానండి. నేను మాకు ఏ ఫెస్టివల్ జరిగినా నాకు డ్రెస్కి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ చేసుకొని వేసుకునే అలవాటైతే ఉంది. సో అందులో కొంచెం కలెక్షన్ని ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను నా చేతులతో చేసుకున్న జ్యువెలరీ అనమాట ఇదంతా. ఇదైతే పర్ల్ చైన్ అండి. ఈ పర్ల్ చైన్ అయితే నేను పర్ల్స్ తెచ్చుకొని నేనే గుచ్చుకున్నాను. ఇది చక్కగా సింపుల్గా శారీస్ మీదకైతే చాలా మంచి లుక్ని అయితే ఇస్తుంది. ఇదొక చైన్. ఆ తర్వాత పర్ల్స్లోనే ఇంకొక సింపుల్ చైన్ అయితే నేను చేసుకున్నాను. ఇది రెండోదన్నమాట. ఇట్లా లాకెట్ వచ్చి చక్కగా ఇట్లా చిన్న పర్ల్స్, తర్వాత పెద్ద పర్ల్స్. ఇది కూడా చాలా మంచి లుక్ని అయితే ఇస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్ల్ చైన్. ఈ చైన్ అండి. ఇది కూడా నేను డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పర్ల్స్ ఒకటేసారి ఆర్డర్ ఇచ్చుకొని వాటితో రకరకాల డిజైన్స్ అయితే చేసుకున్నాను. ఇది అసలు ఇదైతే అల్టిమేట్ అనమాట. ఎంత మంచి లుక్ ఇస్తుందో, మనం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఇది కొంచెం హెవీ సెట్ ఇలాగా వస్తుంది. ఇది కూడా చాలా మంచి లుక్ని అయితే ఇస్తుంది. ఇట్లా మంచిగా కనిపిస్తుంది. ఈ పర్ల్స్తో పాటు నేను చేసిన ఇంకొక పీస్ ఇట్లా రింగ్ అనమాట మంచిగా. దాంతోపాటు ఇయర్ రింగ్స్ని కూడా చేశాను నేను. ఇయర్ రింగ్స్. ఆ తర్వాత మనకి బ్లాక్ పర్ల్స్ అని దొరుకుతాయి కదండి. బ్లాక్ పర్ల్స్తో చేసిన చైన్ అయితే ఇది కడా టైప్లో ఉంటుంది. సో ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఏదన్నా మ్యాచింగ్ డ్రెస్ మీదకి వేసుకోవడానికి. దానికి మ్యాచింగ్లో నేను మంచిగా ఒక బ్రాస్లెట్ని అయితే చేసుకున్నాను. బ్రాస్లెట్, అలాగే ఒక రింగ్ అండ్ ఇయర్ రింగ్స్ అంటే స్టడ్స్. ఆ తర్వాత ఈ జ్యువెలరీ అయితే మనము ఏదైనా మ్యాచింగ్ డ్రెస్ మీద కానీ, లేదా కాంట్రాస్ట్ కూడా ఈ మధ్య ఎక్కువ వేస్తున్నారు కదా. సో కాంట్రాస్ట్ డ్రెస్సెస్ మీద కానీ వేసుకుంటే చాలా మంచి లుక్ని అయితే ఇస్తుంది మనకి. అదేంటి అంటే ఈ చైన్ అనమాట. పెట్టుకుంటే ఇలా ఉంటుంది. అంటే మంచి హెవీ పీసెస్ ఇవన్నీ. అన్నీ నేను చేసుకున్నవే, ఎక్కడ కొన్నవైతే కాదు. ఇట్లా కనిపిస్తుంది కదా. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా చేసుకున్నాను, జస్ట్ సింపుల్గా. అలాంటి మోడల్లోనే ఇంకొకటి ఈ పీస్ అండి, బ్లూ కలర్. ఈ నెక్ సైజ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అంటే ఇది మన చేతిలో పని కాబట్టి మన నెక్ సైజ్ని బట్టి మనము చేసుకోవచ్చు. ఇది ఇంకొక పీసు. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి. ఆ తర్వాత ఇది ఇంకొక పీస్ అండి. ఇవైతే సింపుల్గా మంచి వైట్ కలర్ శారీస్ కానీ అట్లా వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ని అయితే ఇస్తుంది. పెట్టుకుంటే ఇలా ఉంటుంది. దానికి కూడా నేను స్టడ్సే చేసుకున్నాను, ఇలా సింపుల్ స్టడ్స్. ఆ తర్వాత అదే మోడల్లో ఇంకా సింపుల్గా కొంచెం పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫుల్ సింపుల్. ఇది కూడా మనకి మంచి లుక్ని అయితే ఇస్తుంది. ఇట్లా బాగుంది కదా, ఇట్లాగా ఉందన్నమాట. సో నా జ్యువెలరీ అంతా అయితే మీకు చూపించేసానండి. ఇంకా లాస్ట్ పీసు థ్రెడ్ జ్యువెలరీ అనమాట. ఇట్లా సింపుల్గా ఉంటుంది.
మధ్యలో ఇవి వచ్చినాయి రెడ్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్స్తో. అది కూడా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మంచి లుక్ ఇస్తుంది. దానికి మ్యాచింగ్గా నేనైతే బుట్టలు చేసుకున్నానండి. యాక్చువల్గా ఒక శారీ మీదకి ఇది డిజైన్ చేసుకున్నాను నేను. చాలా బ్యూటిఫుల్ పీస్ అనమాట. నా జ్యువెలరీ అంతా చూశారు కదా, నా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంతా. ఇందులో మీకు ఏ పీస్ నచ్చిందో, ఏది బాగుందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా వీటి మేకింగ్ వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.